జిల్లా టీడీపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయా? ఈసారి జిల్లా టీడీపీ సారథ్య బాధ్యతలపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? ఈ విషయంపై గుంటూరు టీడీపీ వర్గాలతో ఇప్పటికే అధిష్టానం చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఆ మార్పు జిల్లాపైనే కాకుండా రాష్ట్రంలోనూ కీలకంగా ఉండే విధంగా టీడీపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. ఇంతకీ ఏంటా మార్పు? జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ ఎందుకు ఈ దిశగా ఆలోచిస్తోంది? జస్ట్ వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మొత్తం ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లోనూ ఘన విజయం సాధించింది. దీంతో రానున్న రోజుల్లోనూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ పటిష్టమైన పార్టీగానే ముందుకు వెళ్లే విధంగా అధిష్టానం కీలకమైన ఆలోచనలు చేస్తుందట. జిల్లాలో మరింత దూకుడుగా వెళ్లేలా అడుగులు వేయటానికి సిద్ధమవుతోందట. అందులో భాగంగా అధిష్టానం కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో అత్యంత కీలకమైన చర్చ నడుస్తోంది. ప్రస్తుతం టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్న తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ఇటు రాజధాని ప్రాంతంలో కీలకంగా ఉంటున్నారు. శ్రవణ్కి పార్టీ బాధ్యతలు కూడా ఉండటంతో కొంత ఇబ్బందిగా ఉందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. రానున్న రోజుల్లో అమరావతికి సంబంధించినటువంటి అంశాలు మరింత కీలకంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయనకి కొంత విశ్రాంతినిస్తూ పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలను వేరే వారికి అప్పగించి పార్టీని జిల్లాలో మరింత పటిష్టం చేయాలన్న ఆలోచన అధిష్టానానికి ఉన్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. గుంటూరు జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలను మహిళా నేతకు ఇస్తే పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని అభిప్రాయపడుతున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశం మరింత ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు ఉండటంతో పాటు రానున్న రోజుల్లో ఈ అంశం పార్టీకి మరింత అనుకూలంగా మారుతుందని టీడీపీ అధిష్టానం లెక్కలు వేసుకుంటోందట. ప్రస్తుతానికి గుంటూరు జిల్లాలో మహిళా నేతకి పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు ఇవ్వాలంటే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న గల్లా మాధవి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేగా ప్రస్తుతం జిల్లాలో కీలకంగా ఉన్న మాధవికి పార్టీ పగ్గాలు కూడా ఇస్తే మరింత దూకుడుగా పార్టీ ముందుకు వెళ్లే అవకాశం ఉందన్న అభిప్రాయం కొందరి నేతల నుంచి వినిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉన్న గల్లా మాధవి పార్టీలోకి వచ్చి ఎక్కువ కాలం కాలేదు. రాగానే ఎమ్మెల్యేగా గెలవడంతో ప్రస్తుతానికి పార్టీ బాధ్యతలు ఆమెకు అప్పగిస్తే ఇందులో భాగంగా టీడీపీ కంచుకోటగా భావించే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన కార్యక్రమాలలో ఇప్పటి నుంచే మహిళలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, రానున్న రోజుల్లో మహిళా రిజర్వేషన్లు వచ్చినా పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న మహిళలకు అవకాశం ఇవ్వటం సులువవుతుందని అంచనాలు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి మహిళా నేతలకే జిల్లా బాధ్యతలు ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి అన్న ఆలోచన కూడా పార్టీ అధిష్టానం సీనియర్ నేతల నుంచి సమాచారాన్ని తెలుసుకుంటుందట. అలా కాకుండా సామాజిక వర్గాల వారీగా ఆలోచించి ఇప్పటిలాగే పార్టీ కోసం పనిచేసే మరో నేతకి అవకాశం ఇవ్వాలంటే ఎవరికిస్తే బాగుంటుంది అన్న సర్వేలు కూడా జరుగుతున్నాయట. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది? లేకపోతే గతంలో జరిగిన చర్చల్లో భాగంగా కాపు సామాజిక వర్గాని వారికి ఏదైనా అవకాశం ఉంటుందా? ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న శ్రవణ్ కుమార్ వర్గానికి మళ్లీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అన్న విధంగా అధిష్టానం అభిప్రాయాలు సేకరిస్తోందట. ఏది ఏమైనా గుంటూరు జిల్లాలో పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతో పాటు ప్రస్తుతం పార్టీలో యంగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారందరినీ కలుపుకొని వెళ్లే నేతకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తే ఇటు పార్టీ అటు ప్రభుత్వం రెండూ ఒకే ట్రాక్ పై నడిచే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పార్టీలో ఉన్న సీనియర్లు జూనియర్ల మధ్య విభేదాలు రాకుండా అందరూ సమన్వయంతో నడిచేలా చేయగల నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించాలని తెలుగు తమ్ముళ్లు కోరుకుంటున్నారు.